హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే అండర్ గ్రౌండ్ మెట్రో. మన భారతదేశంలో తొలిసారిగా ఈ యొక్క మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో అది అండర్ గ్రౌండ్లో రాబోతుంది. అండ్ అండర్ గ్రౌండ్ మెట్రో కూడా మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్లో మనం ఒకసారి ఈ యొక్క అండర్ గ్రౌండ్ మెట్రో అనే దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఒక ఫ్లో అవుతున్నటువంటి రివర్ అంటే ఒక నది కింద అండర్ గ్రౌండ్ రైల్వే నెట్వర్క్ అనేది నిర్మించడం మనకి ఇంజనీరింగ్ డిఫికల్టీ అని మనం చెప్పొచ్చు. ఇది మన దేశంలో మొదటిసారి. కాకపోతే మీకు ఇక్కడ గుర్తుంటే కనుక ఆల్రెడీ ఇలాంటి ఒక అండర్ గ్రౌండ్ రైల్ నెట్వర్క్ అనేది మనకి ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రెండు దేశాలను కూడా కలుపుతూ కూడా ఉంది అండర్ గ్రౌండ్. మరి ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ ఈ రెండు దేశాలను కలుపుతున్నటువంటి అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఏదైతే ఉందో, అండర్ గ్రౌండ్ రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఏ వాటర్ బాడీ నుంచి ఉంది అంటే ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ని సపరేట్ చేస్తున్నటువంటి వాటర్ బాడీ ఏంది? ఓకే, ఏది సపరేట్ చేస్తుంది? ఆన్సర్ ఏదని ట్రై చేయండి మీరు. ఈజీ చాలా. సరే, ఈ వీడియోలో మెయిన్గా మనం నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ డిస్కస్ చేయబోతున్నటువంటి అంశాలు ఏంటంటే ఫస్ట్ వైట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇది వార్తల్లో ఎందుకుంది? ఆబ్వియస్గా మనకి ఇది వార్తల్లో ఎందుకుందంటే ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో. ఓకే, మెట్రో అని ఇక్కడ వాడడానికి రీజన్ ఏంటంటే ఇది మనకి అర్బన్ ట్రాన్స్పోర్టేషన్. ఎప్పుడైనా సరే పట్టణాల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ మనం ఉద్దేశిస్తూ వాడితేనే దాన్ని మనం మెట్రో సర్వీసెస్ అంటాం. మన ఇండియాలో ఏ సిటీస్లో మెట్రో సర్వీసెస్ ఉన్నాయి అనేది మనం వీడియో లాస్ట్లో డిస్కస్ చేద్దాం మనము. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో. అలానే ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క విశేషాలు ఏంది అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం లెంత్ ఎంత, మరి ఇది రివర్ గుండా ఎంత లెంత్లో వెళ్తుంది, ఎంత సమయం, దాంతోపాటు ఎన్ని మీటర్ల లోతు, అలానే ఏ నది, ఓకే ఆ నది విశేషాలు ఏంది అనేవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. హూగ్లీ రివర్ గురించి. దాంతోపాటు ఇది ఏ కారిడార్లో భాగం? ఈస్ట్ వెస్ట్ కారిడార్లో భాగం అనమాట. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ కోల్కతా అనేది ఇండియాలో ఫస్ట్ మెట్రో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సిటీ కలకత్తా అనేది. ఇన్ఫ్యాక్ట్ మన కలకత్తా అనేది దేశానికి రాజధానిగా ఉండే 1911 వరకు కూడా. ఓకే, 1911లో కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దాని తర్వాత 1912లో ఈ యొక్క కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఈవెన్ కోల్కతాలో యాక్చువల్గా ఒరిజినల్గా సుప్రీంకోర్టు కూడా క్రియేట్ చేశారు. ఓకే, ఎప్పుడు ఆన్సర్ ఏం ట్రై చేయండి. కలకత్తాలో సుప్రీంకోర్టు ఎప్పుడు వచ్చింది? దాని తర్వాత అది కోల్కతా హైకోర్టుగా అయిందనుకోండి, అది వేరే విషయం. అండ్ కలకత్తా బెంగాల్ ఒకప్పుడు ఇదంతా కూడా మనకి ఒక ఇంటలెక్చువల్స్ వేదిక ఉండే. ఓకే, అందుకోసం మీరు చూస్తే కనుక రాజా రామ్మోహన్ రాయ్ కానీ కేశవచంద్ర విద్యాసాగర్ కానీ లేదా ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, కేశవ్ చంద్ర సేన్, ఓకే ఇలాంటి సురేంద్రనాథ్ చటర్జీ, బంకిం చంద్ర చటర్జీ, స్వామి వివేకానంద గారు, రామకృష్ణ పరమహంస, సుభాష్ చంద్రబోస్, అలా మనకి సిఆర్ దాస్, ఓకే చాలా మంది ప్రముఖులు. అందుకోసం ఇది బ్రిటిష్ వాళ్ళు అది బెంగాల్ ఇట్లుంది, ఈ బెంగాల్ని ఎలానైనా మనం విడగొట్టాలనే కదా బెంగాల్ పార్టీషన్ అనేది దాన్ని వేశారు 1905లో, ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనేది. ఓకే, సరే ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంటెక్స్ట్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్స్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ఇన్ కలకత్తా. ఓకే, మన ఇండియాలో ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో రివర్. ఓకే, రివర్ భూగర్భంలో నుంచి ఈ యొక్క మెట్రో అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సరే, కలకత్తాను మనం సిటీ ఆఫ్ జాయ్ అంటాం. ఇది మనకి ఏ రివర్ గుండా వెళ్తుంది? ఇది మనకి ఈ యొక్క హూగ్లీ రివర్ గుండా వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి హౌరా మైదాన్, అలానే ఎస్ప్లాండే. ఓకే, ఎస్ప్లాండే మెట్రో సెక్షన్ యాక్చువల్లీ ఇది ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటాం. ఇందులో మనకి ఇండియాస్ ఫస్ట్ ఈ యొక్క అండర్ గ్రౌండ్ మెట్రో టనెల్ అనేది ఇనాగ్రేట్ అయిందనమాట. మొత్తం ఈ యొక్క కారిడార్ మొత్తం లెంత్ ఎంత అంటే 4.8 కిలోమీటర్స్. అలానే దీని యొక్క కాస్ట్ ఎంత అంటే 4,960 crores. మొత్తం దీని యొక్క అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నది. ఈ రివర్ మొత్తం 4.8 కిలోమీటర్స్ కాదు, రివర్ గుండా ఎంత వెళ్తుందంటే మనకి మొత్తం అంటే ఈ ఓవరాల్గా మనకి రివర్ గుండా మనకి అరౌండ్ 520 మీటర్స్ లెంత్ ఆఫ్ ఈచ్ రివర్ టన్నల్. ఓకే, 520 మీటర్స్ ఉంటుంది. దీన్ని క్రాస్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక లెస్ దాన్ 60 సెకండ్, లెస్ దాన్ 1 మినిట్ లోపు దీన్ని మనకి రివర్ క్రాస్ ఉంటుంది. ఇక్కడ మనకి మీరు చూడొచ్చు. ఓకే, సో హౌరా స్టేషన్, దాంతోపాటు ఇక్కడ మీరు సాల్ట్ లేక్ సెక్షన్ 5. యాక్చువల్లీ సాల్ట్ లేక్ సెక్షన్ 5 అనేది ఏంటంటే మనకి ఇక కలకత్తాలో మంచి ఐటీ హబ్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఇది మొత్తం కూడా మనకి ఈస్ట్ వెస్ట్ మెట్రో మనకి ఎలివేటెడ్. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి అండర్ గ్రౌండ్ అనమాట. ఈ అండర్ గ్రౌండ్ మొత్తం కూడా మనకి 5.55 మీటర్స్ డయామీటర్ ఉంటుంది ఇందులో మనకి. అలానే ఇది మనకి ఓవరాల్గా 30 మీటర్స్ డెప్త్ ఉంటుంది. ఈ మొత్తం కారిడార్ ఎంత మనకి 16.6 కిలోమీటర్స్ ఆఫ్ ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్. ఇదంతా కూడా అండర్ గ్రౌండ్స్. ఓకే, సరే మనకి రివర్ టనెల్ మాత్రం 520 మీటర్స్ రివర్ టన్నెల్. దీని ప్రాజెక్ట్ గురించి ఫర్దర్గా డీటెయిల్ చూద్దాం మనం ఒకసారి. ఇది ఇండియాలో
ఫస్ట్ అండర్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ టనెల్. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఫ్లోయింగ్ రివర్. నెక్స్ట్ ఇది మనకి మెయిన్గా దేని కలుపుతుందని చెప్పాను నేను మీకు ఇందాకలా హౌరా అండ్ సియాల్దా స్టేషన్స్ని కలుపుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీకు హౌరా ఉంది, ఇటువైపు మీకు సియాల్దా ఉంది. ఓకే, హౌరా సియాల్దా స్టేషన్స్ని కలుపుతుంది మెయిన్గా. హుగ్లీ రివర్ కిందన ఇది మనకి. దాని తర్వాత ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ మెట్రో వన్స్ ఇది ఆపరేషన్ అయిన తర్వాత సుమారుగా ఇది మనకి 1 డే సుమారు 10 to 12 lakhs ప్యాసింజర్స్ అక్రాస్ ఈ మెట్రోని యూజ్ చేసుకుంటున్న వాళ్ళు ఉండరు. అంటే ఎంత బిజీ మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి డీపెస్ట్ మెట్రో స్టేషన్ కూడా కలిగి ఉండబోతుంది. ఎంత మనకి గ్రౌండ్ అంటే సర్ఫేస్ లెవెల్ నుండి సుమారుగా మనకు 33 meters లోపల, అంటే 30 మీటర్ల లోపల ఈ యొక్క మెట్రో స్టేషన్ రాబోతుంది అనమాట. ఇది రివర్ కింద ఎన్ని మీటర్స్ అని చెప్పాను నేను మీకు, సుమారుగా 520 meters, అంటే 500 meters, అంటే 1/2 kilometer ఆల్మోస్ట్ ఆల్. అంటే రివర్ యొక్క విడ్త్ ఎంత ఫాస్ట్గా దీన్ని మనం క్రాస్ చేస్తున్నారు, 45 secondsలో క్రాస్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ యొక్క టనెల్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటాయి ఎప్పుడైనా ఎర్త్ క్వేక్స్ లాంటివి తట్టుకోవడానికి. నెక్స్ట్ 30 meters మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. మొత్తం ఈ ఈస్ట్ వెస్ట్ కారిడార్ మొత్తం కూడా దీని యొక్క లెంత్ 16.6 kilometers. ఇది మనకి నో డ్రైవర్ ఆటోమేటిక్ ట్రైన్ అండ్ దీన్ని రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. నేను మీకు ఇందాక చెప్పినట్టు హౌరా అండ్ సియాల్దాని కనెక్ట్ చేస్తుంది 2 టెర్మినల్స్ని. అండ్ ఇందులో ట్రావెల్ చేసేటటువంటి కోచెస్ 6 coaches అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్రైన్లో 1000 members కూడా ట్రావెల్ అవుతుంటారు. అండ్ నెక్స్ట్ ఇది ఏ రివర్ అంటే కనుక మనకి భాగీరథి హుగ్లీ రివర్. దీన్ని భాగీరథి హుగ్లీ రివర్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే మనం భాగీరథి రివర్, ఓకే, అంటే దానికి వాటర్ ఎలా వస్తున్నాయి మనకి రివర్ గ్యాంగస్ నుంచి వాటర్ని లిఫ్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సోర్స్ క్లోజ్ టు గిరియా ముర్షిదాబాద్. యాక్చువల్లీ భాగీరథి హుగ్లీ రివర్ అనేది బెంగాల్లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి దీనిలోకి వాటర్ని ఎక్కడి నుంచి డైవర్ట్ చేసుకుంటాం మనం, గంగా నది నుంచి డైవర్ట్ చేసుకుంటాం. ఆ విషయంలో ఇవి మనకి బంగ్లాదేశ్తో కూడా ఒప్పందం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ రివర్ అనేది మనకి ట్రాన్స్ నేషనల్ రివర్. ఇండియా బంగ్లాదేశ్ రెండు షేర్ చేసుకుంటాయి కాబట్టి గంగా నదిని బంగ్లాదేశ్తో మనకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది ఈ విషయంలో. నెక్స్ట్ హూగ్లీ రివర్ అనేది మనకి ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, షిప్పింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హూగ్లీ రివర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మెయిన్గా మనకి టెర్మినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఈ మెట్రో లైన్ని నిర్మించడంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంది మెయిన్గా వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క రివర్ ఫ్లడ్స్ రావడం అండ్ పొల్యూటెంట్స్ ఇలాంటివి ప్రధానమైనటువంటి ఛాలెంజెస్. దాంతోపాటు ఇక్కడ మనకి ఫరక్కా కెనాల్ ద్వారా మనము రివర్ గంగా నది నుంచి ఈ యొక్క భాగీరథి రివర్లోకి వాటర్ షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క భాగీరథి రివర్ నుంచి దాన్ని మనం భాగీరథి హుగ్లీ రివర్, దీన్ని మనం కతి గంగా అని కూడా అంటుంటారు పురాణాల్లో, కతి గంగా. ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఇది మన కోల్కతా ఐటీ హబ్ చెప్పాను కదండి మీకు ఇందాక, సాల్ట్ లేక్ సెక్టార్ 5ని వెస్టర్న్ సబబ్ హౌరాతోని కలుపుతుంది. మొత్తం ఓవరాల్గా 12 stations ఉన్నాయి. ఇందులో డీపెస్ట్ స్టేషన్ ఏంది హౌరా. ఎన్ని మీటర్స్ లోపు, 33 meters లోపు. మనం ఆల్రెడీ ఈ డిస్కషన్స్ అంతా కూడా అయిపోయింది. మనకి ఇండియాస్ ఫస్ట్ మెట్రో రైల్వే 1984 కోల్కతాలో రావడం జరిగింది. ఎస్ప్లాండే టు భవానీపూర్, మనకు అప్పుడు 3.4 kilometers స్టార్ట్ చేశారనమాట. అండ్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఈ రోజు స్టార్ట్ అయింది. మన ఇండియాలో మెట్రోను కలిగి ఉన్నటువంటి పట్టణాలు ఏంది, ఢిల్లీ మెట్రో, ఢిల్లీ ఎన్సీఆర్, కల్కట్టా మెట్రో, నమ్మా మెట్రో, బెంగళూరు, జైపూర్ మెట్రో, ముంబై మెట్రో, ర్యాపిడ్ మెట్రో, గురుగ్రామ్, కొచ్చి మెట్రో, చెన్నై మెట్రో, లక్నో మెట్రో అండ్ హైదరాబాద్ మెట్రో. ఐ థింక్ వైజాగ్లో కూడా మెట్రో ప్లాన్స్ ఉన్నాయనుకుంటా. ఏపీ స్టూడెంట్సే మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పాలి. సో వైజాగ్లోనే అన్నారు. ఐ థింక్ ఫౌండేషన్ స్టోన్ వేశారనుకుంటా ప్లాన్ మొత్తం. సరే, మరి ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్. ద గవర్నమెంట్ ఎనాక్టెడ్ పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా, పెసా యాక్ట్ 1996లో గవర్నమెంట్ చేయడం జరిగింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇట్స్ ఆబ్జెక్ట్? పెసా చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏది కాదు, టు క్రియేట్ అటానమస్ రీజియన్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ట్రైబల్ ప్రాంతాల్లో వాళ్ళకి అటానమస్ రీజియన్స్ అనేది పెసా చట్టం యొక్క ఉద్దేశం కాదు. పెసా చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంది, వాళ్లకు ఎక్కువ అధికారాలు ఇవ్వడానికి పంచాయతీల విషయంలో వాళ్ళకి చేసినటువంటి స్పెషల్ చట్టాలు. అంటే 73rd, 74th అమెండ్మెంట్ వాళ్ళకి అప్లికేబుల్ కాకుండా ఒక స్పెషల్గా చేసినటువంటి చట్టమే పెసా చట్టం. అంతే తప్పించి వాళ్ళకి అటానమస్ రీజియన్ అంటే స్వతంత్రత ఇచ్చేటటువంటి ఉద్దేశం లాంటితో చేసినటువంటిదేం కాదు అని మీరు ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం ఉందన్నమాట. సరే, ఈరోజు వీడియోలో క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టనల్ హ్యాస్ బీన్ అసైన్డ్ టు బి కన్స్ట్రక్టెడ్ బిట్వీన్ విచ్ 2 twin cities? ఇండియాలో ఒక ఫస్ట్ వాటర్ మెట్రో టన్నెల్ అనేది ఏ 2 ట్విన్ సిటీస్ని కలుపుతుంది? తానే ముంబైయా, హౌరా కల్కటానా, నోయిడా ఢిల్లీయా, నన్ ఆఫ్ దేబోనా? మెయిన్స్ క్వశ్చన్. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఫర్ ఇండియా, ఆల్సో ఎగ్జామైన్ ద అసోసియేటెడ్ ఛాలెంజెస్.
మరి ఈ ప్రాజెక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత ఏంది, దాంతోపాటు ఇది ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ ఏంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఒక కంట్రీ ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎంత స్పెండ్ చేస్తే ఆ కంట్రీ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం అంతగా ఉంటుందన్నమాట. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకి ఓవరాల్గా ప్రధాని గారు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అండర్ గ్రౌండ్ మెట్రో రైల్, అలానే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ యొక్క స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.